విజయవాడలో మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఇక దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. ఇక ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని సమీక్షించారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కలిగేలా సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు అందించారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల సెంటర్లో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో అంగళ్ళ బజార్లో ప్రాంతంలో నిర్వహించబడింది. ప్రజలతో కలిసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల వ్యాధులు తగిలే అవకాశం తగ్గుతుందని అవగాహన కల్పించారు. దోమల మందు స్ప్రే చేసి ప్రజలతో శుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. మాదాపూర్లో రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. అప్పటి ప్రభుత్వం మెట్రో స్టేషన్ పొడిగింపుకు బీఆర్ఎస్ శంకుస్థాపన నిర్వహించినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పొడిగింపును రద్దు చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ కారణంగా పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, నార్సింగ్పేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. నిర్మల్ జిల్లా బాసరాలో గోదారమ్మ ప్రవాహం తగ్గి రైతులపై కరుణ చూపాలని, పాడి పంటలు రాబట్టగా రైతులు సుఖశాంతులతో ఉండాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున ఆయన బాసరాలోని సరస్వతి అమ్మవారిని స్థానిక భాజపా నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఎంపీకి అర్చకులు, వేద పండితులు అమ్మవారి శేషవస్త్రం సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విజయవాడలో మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన రాష్ట్ర ఎక్స్ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా జగన్మాతను దర్శించుకున్నారు. ఇక దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, భక్తుల సౌకర్యాల కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఇక రాష్ట్ర రైతుల సుభిక్షత కోసం ప్రార్థించారని, ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రమాద స్థాయిలో పెరిగి సంబంధిత అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పుష్కర ఘాటు ఒడ్డున ఉన్న పలు చిన్న దుకాణాలలో వరద నీరు ప్రవేశించి స్థానిక చిన్న వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నీటి మట్టం పెరగడంతో వ్యాపార నష్టాలు కలుగునే ప్రమాదం ఉందని వారు తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ప్రజలకు జాగ్రత్తగా ఉండమని అధికారులు సూచించారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల సమీపంలో వజ్రాల అన్వేషణకు వచ్చి కృష్ణానదిలో వరద వల్ల చిక్కుకున్న 50 మందిని గ్రామస్తులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఇక వజ్రాల వెతుకుతుండగా చీకటి పడటంతో వృద్ధులు, మహిళలు, పిల్లలు ఒక గుట్టపై చెట్ల కింద బస చేశారు. ఇక వరద నీరు పెరిగి కొండ చుట్టూ చేరడంతో వారు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న లక్ష్మీపురం గ్రామ తెలుగుదేశం నాయకులు పూజల వెంకయ్య పడవలో నదిలోకి వెళ్లి వారిని రక్షించి ఒడ్డుకు తీసుకెళ్లారు. డాక్టర్ సుమంత్ తెలిపారు. ఒత్తిడి, చెడు అలవాట్ల వలన గుండెపోటు వస్తుందని ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా జోదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ జరిగింది. 3 రోజుల ఉచిత వైద్య శిబిరం, వైద్య పరీక్షలు, మందులు ఉచితంగా అందజేస్తున్నారు. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం NH63 రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్కోర నుంచి మోర్తడ్ వెళ్తున్న డూక్ ద్విచక్ర వాహనాన్ని వేగవంతమైన వాహనం ఢీకొట్టగా మోర్తడ్ గ్రామానికి చెందిన ఆలకొట్ట దినేష్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మరో ఇద్దరు కార్తిక్, రాజ్ కుమార్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి అతివేగం, నిర్లక్ష్యం వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి శ్రీ మందేశ్వర ఆలయంలో శరన్నవరాత్రి సందర్భంగా సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు, పిల్లల అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస పాల్గొన్నారు. వారు పిల్లల విద్యాభివృద్ధి కోసం సరస్వతి దేవి ఆశీర్వాదాలు కోరారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జగిత్యాల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇక సమావేశంలో ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బతుకమ్మకు ప్రతి ఆడపడుచుకు చీరలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక ప్రస్తుతం ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇవ్వకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వ పాలన దుర్మార్గమైనదిగా, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు.
జగిత్యాల రేచపల్లి గ్రామంలో జరిగిన హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్టాగ్రామ్ ఫోటో వివాదం కారణంగా సతీష్పై కర్రలతో దాడి జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు త్వరగా ఛేదించడంలో పోలీసులు సంతోషకరమైన విజయాన్ని సాధించారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీ మార్పులపై స్పీకర్ విచారణ కోసం అసెంబ్లీకి బయలుదేరారు. ఇక టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ రోజు విచారణకు సమయం కేటాయించారు. ఇక ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన నివాసం నుండి అసెంబ్లీ చేరడానికి బయలుదేరారు. అల్లూరు జిల్లా గిరిజన గ్రామాల్లో సరస్వతీదేవి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. శ్రీ దేవి నవరాత్రి మహోత్సవాల్లో 8వ రోజు మూలా నక్షత్రంలో అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుండి కుంకుమార్చనలు, పళ్ళు, పుష్పాలతో పూజా కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు చిన్నారులతో నిర్వహించారు. పూజలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వారికి పెన్నులు, పుస్తకాలు ఆలయ కమిటీ అందజేసింది. భీమవరం ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో వెళ్తున్న కారులో బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇక రెస్ట్ హౌస్ రోడ్ వద్ద నివాసం ఉన్న అడ్వకేట్ శివ సమయానికి కారులోంచి బయటకు వచ్చేసరికి ఎవరికి ప్రాణ నష్టం లేదు. ఇక ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పించారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని నాగనాథహల్లి గ్రామ ఆటో డ్రైవర్లు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. దానాపురం నుంచి హోలగుంద వరకు దాదాపు 28 కిలోమీటర్లు రోడ్డు గుంతలు మయంగా ఉండడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 60 కోట్లు కేటాయించినప్పటికీ కాంట్రాక్టర్ పంపకాల వివాదం వల్ల పనులు నిలిచిపోయాయని, దీంతో గ్రామానికి అంబులెన్స్ కూడా చేరలేకపోతుందని ఆగ్రహించారు. రోడ్డు త్వరగా నిర్మించకపోతే అమర నిరాహార దీక్ష చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. జిగలాంబ గద్వాల జిల్లా కేంద్ర పెరేడ్ గ్రౌండ్ హెలిప్యాడ్ వద్ద దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే బండ్ల కిషన్ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సురేఖ గద్వాల నుండి జోగులాంబ అమ్మవారిని పట్టు వస్త్రాలు సమర్పించడానికి అలంపూర్కు బయలుదేరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి అంతర్వేదిలో సముద్ర తీర ప్రాంతం 500 మీటర్లు వెనక్కి వెళ్లి మోకాల లోతు ఒండ్రుమట్టితో నిండిపోయింది. దీనివల్ల సముద్రం శాంతంగా మారింది. ఈ పరిస్థితి స్థానికులను ఆందోళనకు గురిచేసింది. పర్యాటకులు, భక్తులు సముద్ర స్నానానికి వెళ్లేటప్పుడు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ అంతర్వేదిలో ఏర్పడలేదని, సునామీ సూచనలు ఉన్నప్పుడు ఇటువంటి మార్పులు చోటు చేసుకోవడం గ్రామస్తుల ఆందోళనకు కారణమవుతుంది. ప్రకాశం జిల్లా కుంభం ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారి స్వస్థ పరివార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇక దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందించే ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన తెలిపారు. ఇక మహిళలు అన్ని రంగాల్లో విజయవంతంగా సమాజానికి కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో 91.17 కోట్లతో 164 అభివృద్ధి పనులకు మంత్రులు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. 420 ఇళ్లకు సోలార్ విద్యుత్, 65 ఏటీసీ సెంటర్లకు 40 కోట్ల వ్యయం, పాడి పరిశ్రమ అభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో పురోగతి ముఖ్యాంశాలు. కొండారెడ్డిపల్లి ఫ్యూచర్ తెలంగాణ రోడ్ మోడల్గా అభివృద్ధి చేయాలని మంత్రులు చెప్పారు. రంగారెడ్డి జిల్లా మాదాపూర్ టీఆర్ఎస్ కార్యకర్తలు మెట్రో 2వ దిశ ప్రాజెక్టు రద్దుపై నిరసనకు దిగారు. ఇక పోలీసులే పలువురిని అదుపులోకి తీసుకొని విడుదల చేశారు. టీఆర్ఎస్ నాయకుడు కార్తిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు రద్దు చేస్తున్న టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 2 రోజుల్లో పనులు పునఃప్రారంభిస్తామని చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వానపల్లి శివారు నక్కవారిపేట వద్ద గోదావరిలో ఈతకు వెళ్లిన 2 స్నేహితులలో ఒకరు మృతి చెందారు. నక్క అనిల్, ఎడ్ల రవితేజ అరటి బొందపై ఈత కొన్న సమయంలో బొంద జారిపోవడంతో ప్రమాదం జరిగింది. స్థానిక మత్స్యకారులు అఖిల్ మృతితో రవితేజను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కదిరి మున్సిపాలిటీ 3వ వార్డు సైదాపురంలో స్థానిక ఎమ్మెల్యే కందికుంట్ల వెంకటప్రసాద్ పేదలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఆయన చంద్రబాబు నాయుడు సమక్షంలో కూటమి ప్రభుత్వం కేవలం 15 నెలల్లోనే రాష్ట్ర ప్రజలకు అనేక మంచి కార్యక్రమాలు చేపట్టిందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో కదిరి ఆర్టీఓ శర్మ, తహసీల్దార్ మురళీకృష్ణ, ఇక కూటమి నాయకులు, జనసేన ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారికి వినతి పత్రం అందజేశారు. సిపిఐ మండల కార్యదర్శి కల్లు బవిరాజు ఆదోని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, అధిక వర్షాల వల్ల పంటలకు వచ్చిన భారీ నష్టం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పత్తి రైతులకు ఎకరాకు 50,000, ఇతర పంటలకు కూడా నష్టపరిహారం, అలాగే రైతుల బ్యాంకు అప్పులను రద్దు చేయాలని కోరారు. కాకినాడ జిల్లా పిఠాపురం వృద్ధురాలు భర్త చనిపోయిన తర్వాత మధ్యలు తన ఆస్తులను అనుభవిస్తూ ఇంటి నుండి గెంటేసి ప్రాణహానితో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే టీడీపీ, జనసేన కార్యాలయాలకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన రాలేదని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన సమస్యను వెంటనే పరిష్కరించాలని విన్నవించింది. నల్గొండలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ బీఆర్ఎస్ బాకీ కార్డులు విడుదల చేశారు. సోయిలేని జగదీశ్వర్ రెడ్డిని ఆసుపత్రిలో చేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కాళేశ్వరం దోపిడీపై విమర్శలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 24 కోట్ల రుణమాఫీ చేసింది. కోమటిరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి వేగం, గ్యారంటీల ఆలస్యానికి బీఆర్ఎస్ అప్పులే కారణమంటూ కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసింది. విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉడాన్ యాత్ర కేఫ్ను ప్రారంభించారు. ఇక ఈ కేఫ్లో ఆహారం, పానీయాలు 10 నుంచి అందుబాటులో ఉంటాయని ఇక మంత్రి తెలిపారు. అనంతరం ఆయన అమ్మ పేరుతో ఒక చెట్టు కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోని అతిపెద్ద సినిమా పైరసీ ముఠాలోని 6గురిని అరెస్ట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు 3700 కోట్ల నష్టం కలిగించిన ఈ ముఠా డిజిటల్ శాటిలైట్ను హ్యాక్ చేసి టెలిగ్రామ్ ద్వారా పైరసీ చేసిందని సిపి సివి ఆనంద్ వెల్లడించారు. జానా కిరణ్ కుమార్ ప్రధాన నిందితుడు. ఏపీ మంత్రి నారా లోకేష్ కు ఆసియా కప్ ఫైనల్ హీరో భారత క్రికెటర్ తిలక్ వర్మ ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నారు. ఇక పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తాను ఉపయోగించిన క్యాప్ ను లోకేష్ కు ప్రేమతో ఇస్తున్నట్లు తిలక్ వర్మ తెలిపారు. ఇక తిలక్ వర్మ బహుమతికి మంత్రి లోకేష్ ముగ్ధుడయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. తమ్ముడు తిలక్ వర్మ బహుమతి నాకెంతో ప్రత్యేకమైంది. స్వదేశానికి వచ్చాక అతడి చేతుల మీదుగానే క్యాప్ తీసుకుంటా అని తెలిపారు. ఇక క్యాప్ పై తిలక్ వర్మ సంతకం చేస్తున్న వీడియోను ఈ సందర్భంగా లోకేష్ షేర్ చేశారు. శ్రీశైలంలో జలాశయానికి 6 లక్షల క్యూసెక్లకు పైగా భారీ వరద వస్తుంది. జూరాల, సుంకశాల నుండి ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం 885 అడుగులు పూర్తి స్థాయికి గాను 883.10 అడుగుల నీటి మట్టం నమోదైంది. దీంతో 10 గేట్లను 23 అడుగుల ఎత్తి సుమారు 5.90 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడుకు 5,000 క్యూసెక్లు నీరు విడుదలవుతుంది. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూలా నక్షత్రం రోజు కావడంతో సరస్వతీదేవి అలంకారంతో దుర్గమ్మ దర్శనమిచ్చారు. ఇక అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారి దర్శనానికి ఆదివారం రాత్రి నుంచే భక్తులను అనుమతించారు. ఇక దీంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. వినాయక గుడి నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. బ్యారేజీలో 6.86 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 69 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి 6.86 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బేరం పార్కు రూప్స్ వైపు నీరు చేరుతుంది. మరోవైపు వరద ఉధృతిపై ఆదివారమే టూరిజం సిబ్బంది అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. ఇక కాంగ్రెస్ హామీలను గుర్తు చేస్తూ బాకీ కార్డులు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖలో విఫలమయ్యారని, హైదరాబాద్ను ఉద్ధరించలేని వారని, కొత్త నగరంపై పోజులు కొడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రజలు కేసీఆర్ను తిరిగి కోరుకుంటున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక సంస్థలో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు అందరూ సహకారం కోరారు. 50% పరిమితిపై అపోహలు వద్దు, రాజ్యాంగం మార్పుకు అవకాశం ఇచ్చిందన్నారు. ప్రతిపక్షాలు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి ఇప్పుడు మాట మార్చవద్దని, న్యాయస్థానంలో కూడా ఇదే విషయం చెప్తామని స్పష్టం చేశారు. టీజీఎస్ ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సర్జనార్ ప్రజా రవాణాపై అనుబంధాన్ని చాటుకున్నారు. ఇక సాధారణ ప్రయాణికుల 113 ఐ మరియు ఎం రూట్ బస్సులో లక్తికాపూర్ నుంచి బయలుదేరారు. ఇక బస్ భవన్ వరకు ప్రయాణించారు. ఆయన యూపీఐ పేమెంట్ చేసి సొంత ఖర్చుతో టికెట్ తీసుకున్నారు. బీహార్లో జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ పార్టీ నిధులపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. 2 గంటలు సహాకే 11 కోట్లు తీసుకునే శక్తి బీహార్ కుర్రాడికి ఉంది. పన్నులు కట్టి ఆ డబ్బునే విరాళంగా ఇచ్చాని తెలిపారు. అలాగే డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరిని 1995 హత్య కేసులో దోషి అని ఆరోపిస్తూ తప్పుడు పత్రాలతో తప్పించుకున్నారని, వెంటనే ఆయన అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రనాథ్ మూలా నక్షత్రం కుటుంబ సమేతంగా సరస్వతీదేవి అలంకరణలో జగన్మాతను దర్శించుకున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి సరస్వతీదేవి అలంకారంలోని దుర్గామాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ ప్రయత్నాలకు దుర్గామాత అనుగ్రహం ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో జరుగుతున్న దేవి నవరాత్రులలో భాగంగా శుభానంద సరస్వతి అమ్మవార్లు నేడు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. విద్యా జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి అలంకారం కారణంగా అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకరణలు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ చెరువు బజార్లోని తాళం వేసిన ఇంట్లో దొంగలు బీరువా పగలగొట్టి 50,000 నగదు, 40 గ్రాముల బంగారం, 4 కేజీల వెండిని చోరీ చేశారు. బాధిత మహిళ విజయవాడలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని భగత్ సింగ్ చౌక్లో భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. యువత భగత్ సింగ్ను ఆదర్శంగా తీసుకొని దేశభక్తిని పెంపొందించుకోవాలని వారు కోరారు. దేశం కోసం ఉరికంబం ఎక్కిన మేధుడిగా, యోధుడిగా భగత్ సింగ్ను స్మరించుకున్నారు. నిర్మల్ జిల్లాలోని ఆడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. గ్రామాలలో అమ్మవారి ఆభరణాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేయగా శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. ఆభరణాల దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా గొల్లల మామిడిలోని డిఎల్ రెడ్డి డిగ్రీ కళాశాలలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో పురుషుల కబడ్డీ టీం సెలక్షన్స్ జరిగాయి. ఇక ముఖ్యమంత్రి అతిథి రిజిస్టర్డ్ ప్రొఫెసర్ కెవి స్వామి క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి 4-7న బెల్గాంలో జరిగే మీట్లో గోల్డ్ మెడల్ సాధించి యూనివర్సిటీకి గుర్తింపు తేవాలని కోరారు. కరెస్పాండెంట్ డిఆర్కే రెడ్డి గోల్డ్ మెడల్ సాధిస్తే మంచి ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా బనగామపల్లె పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం కమ్యూనిటీ హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం సహా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాలు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయని ఆయన తెలిపారు. సంగారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం ఆవరణలో సంగారెడ్డి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నాడు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళా ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని సాంప్రదాయబద్ధంగా పూలతో బతుకమ్మలను పేర్చి నృత్యాలు చేశారు.
నల్గొండ జిల్లా గట్టోపల్ మండలం వెల్మకర్నె గ్రామంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కుల నరసింహులు తెలుగుదేశం పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో పేదలకు ఇచ్చిన భూములను నాశనం చేసిందని విమర్శించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ దసరా నవరాత్రి సందర్భంగా కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 35 మంది దివ్యాంగులకు ట్రై స్కూటీలు పంపిణీ చేసి డిఎస్సి నియామక పత్రాలు అందజేశారు. ఇక విద్యుత్ ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా కూడా అందించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూటమి ప్రభుత్వం నవంబర్ నెల నుంచి ఇంధన సర్దుబాటు ఛార్జీని యూనిట్కు 40 పైసల నుంచి 30 పైసలకు 13 పైసలకు తగ్గిస్తామని ప్రకటించారు. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 923 కోట్లు ట్రూ డౌన్ చేశామని, రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీల భారం మరింత తగ్గుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ను ఎస్సీసీ రాణి కుముదిని ప్రకటించారు. ఇక 31 జిల్లాల్లోని 565 జెడ్పీటీసీ 5749 ఎంపీటీసీ స్థానాలను అక్టోబర్ 23-27 తేదీల్లో పోలింగ్ నిర్వహించి నవంబర్ 11న లెక్కిస్తారు. 12733 గ్రామ పంచాయతీలకు అక్టోబర్ 31, నవంబర్ 4-8 తేదీల్లో పోలింగ్ జరిపి అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇక ఈ మొత్తం ప్రక్రియ 5 దిశల్లో పూర్తి కానుంది. ఇక నామినేషన్లు స్వీకరణ అక్టోబర్ 9 నుంచి మొదలవుతుంది. ఆసియా కప్ ఫైనల్లో భారత్ చేతిలో పాక్ ఓడిపోయింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహకారం అందిస్తుందని భారత్ ఏకంగా ఏఐసీసీ చైర్మన్గా ఉన్న మెషిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోలేదు. దీంతో భారత జట్టుపై పాక్ కెప్టెన్ సల్మాన్ అగు నోరు పారేసుకున్నాడు. క్రికెట్కు టీమిండియా అగౌరవపరిచిందని వ్యాఖ్యానించాడు. సరే, ఓటమి ఆక్రోశంలో అలా అన్నాడని సర్దుకుపోదామని భావిస్తే తీరా అతడు చేసిన ఒక ఘనకార్యం ఇప్పుడు నెట్టింట తీవ్ర విమర్శలకు దారితీసింది. అలాగే మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ కార్యక్రమంలో వ్యవహరించిన తీరు ట్రోలింగ్కు గురైంది. సరూర్ నగర్లో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.
ఒళ్ళు ఉయ్యాల